సార్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడింది సార్. జమాల్ రెడ్డి గారు కానీ ఎవరో ఒకళ్ళు సిఎస్కే సార్ కానీ ఎవరు లేరా అండి? రాత్రి కూడా 10:30 దాకా ఎవరు మాట్లాడలేదు. ఎవరెవరు అన్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఎవరో ఒకళ్ళు. సీనియర్స్ ఎవరో ఒకళ్ళు మాట్లాడండి సార్. మార్నింగ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. చాలా సైలెన్స్ ఉన్నట్టు ఎవరు లేనంటున్నారు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, నమస్తే అందరికీ. సో కొద్దిగా బిజీ, జస్ట్ వచ్చాను ఇప్పుడే. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేశ్వర సార్ ఎలా ఉన్నారు సార్? నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ సార్. మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడైతే అవుతుంది దగ్గర మంచిగా. ఓకే నా ఉంది ఇక బిజీలు ఉన్నట్టు ఇచ్చారు సార్. ఓకే, ఇంకా ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సో ఓకే మరి పార్ట్నర్స్, సో ఎవరెవరైతే మీరు మరి పంపించారో వాళ్ళందరూ కూడా అది నాకు ఎవరైతే పంపించారో వాళ్ళకి లింక్ అందకపోతే కనుక మరొకసారి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను ఆల్రెడీ లింక్ పంపించాను నేను నైట్ వరకు కూడా. ఎవరెవరైతే మరి ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా నేనైతే లింక్ అయితే ఆల్రెడీ పంపించాను. మీకు ఇంకెవరైనా రాకపోతే నాకు మరొకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి జస్ట్. ఓకే, మీకు ఇది మీరు ట్రేడింగ్ లింక్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో రేపు నుంచి మీకు చెప్పాను ఆల్రెడీ, మొన్న మేబీ మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ అనేది ఉంటుంది. సో అనేది ఎస్ కరుణాకర్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అది మనకు అది ఇప్పుడు గ్రూప్ లో పెట్టారు సార్. అది ఎన్నో కైండ్స్ బర్న్ అయ్యాయని మాట్లాడుతున్నారు. అవి అది ఎన్ని బర్న్ అయినాయి సార్? ఎన్ని బర్న్ అయినాయి? ఐ థింక్ దగ్గర 13,000 కాయిన్స్ అనేది బర్న్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కాకపోతే అది అఫీషియల్ కాదు కనుక నేను చెప్పట్లేదు ఇండియన్ కరెక్ట్గా, అంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్ తెలియదు సార్. ఎందుకంటే మనకు ఒక ఫిగర్ తెలిస్తే, ఎగ్జాక్ట్లీ ఫిగర్ తెలిస్తే మనము చెప్పచ్చు. ఎందుకంటే దగ్గర అంతకుముందేమో 12,000 దాకా అయినాయి, ఒకసారి 4,000. సో మొత్తం మేబీ 26,000-27,000 దాకా బర్న్ అయి ఉంటాయి. 27,000 అని పెట్టారు విజయ్ భాస్కర్ సార్. అచ్చా ఓకే చూడలేదు, మేబీ అవి ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎందుకే అంటున్నాను, మరి ఒకసారి 4,000, ఒకసారి 12,000, ఒకసారి 13,000 ఈ విధంగా జరిగింది. మేబీ అవ్వచ్చు సార్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కౌంటింగ్ తెలియదు కానీ అయి ఉండొచ్చు అనేది నా ఆలోచన. మేబీ 25,000, 25-30 వరకు కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే, ఒకసారి నేను చూసిన లెక్క ప్రకారం అయితే ఒకసారి 4,000, ఒకసారి 12,000, ఒకసారి 13,000, అంటే లెక్క పడినా కూడా 12, 13, 25, 25, 4, 29 అంటే 30 ఎబో అయ్యి ఉండొచ్చు అని నా ఆలోచన. అదే సార్, మేబీ గ్రూప్ లో పెట్టింది అది
ఎట్లా మీటింగ్ నైట్ మీటింగ్ వస్తే కదా తెలుసుకుందాం అని మీకంటే మళ్ళీ చెప్పండి సార్. అది నిన్న అదే అంటే నిన్న కూడా మా 10:30 అయింది సార్. అది ఇప్పుడు మన మీటింగ్ ఆన్ అవుతుంది కానీ ఎవరు అంటే ఏదో ఒకటి మాట్లాడితే మీరు ఏదో ఒకటి మాట్లాడతారు, మాకు కూడా ఓ విషయం అని చెప్పి మాకు అప్పుడప్పుడు మన ఏంటి వేరే అంటే ఇప్పుడు మనకు ఆయన పికప్ లేదు అంటే బుల్ మార్కెట్ కూడా ఈ విధంగా ఉంటది అని చెప్పి దాని విధానం కూడా చెప్తున్నారు. సో ఏదో ఒకటి మాట్లాడితే వేరే వాళ్ళకు అదన్నా కానీ 10:30 10 వరకు ఎవరు మాట్లాడుతలేరు. అంటే మీరు నేనేమో కొద్దిగా ఎందుకంటే మీకు అందరికి తెలుసు, నేను ముందే చెప్పాను సార్, నేను కరెక్ట్ సార్. నేను సార్ నేను ఒక 5 నిమిషాల టైం దొరికి నేను వచ్చేస్తాను. ఎందుకంటే నా ఎట్లుంటానంటే నేను ముందే చెప్పాను అందరికి కూడా. ఎందుకు చెప్పాను అంటే అందరికి కూడా అయ్యో మరి సార్ వస్తారు కదా అన్నట్టు వెయిటింగ్ ఉండకూడదన్న ఆలోచనతో నేను అందరికీ కూడా చెప్పాను ఈ విషయం ఇది సార్ అని చెప్పేసి. సో నేను ఎవరన్నా మాట్లాడుతున్నారా లేదని చూడను, నేను ఫ్రీ ఉన్నాను అనుకోండి వెంటనే నేను ఇక మైక్ ఓపెన్ చేసుకుని నేనే మాట్లాడతాను. మీరు చూస్తూ ఉంటారేమో. నేను ఇందాక జస్ట్ నేను అటెండ్ అయ్యాను, సైలెన్స్ ఉంది, వెంటనే మైక్ అన్మ్యూట్ చేసుకున్నాను, బస్ మాట్లాడదాం అంటే ఎట్లుంటుంది అనమాట. నేను ఇట్లా అయ్యో మరి మనని ఎవరైనా ఇన్వైట్ చేయాలా లేకపోతే ఎవరైనా మాట్లాడితే నేను వెయిట్ చేస్తాను, అట్లేం లేదు. ఎందుకంటే మాట్లాడుతున్నారు ఆ టైంలో నేను వెయిట్ చేస్తాను అంతే తప్ప. సో నేను మరి ఎవరైనా నన్ను పిలవాలి అది చూడను అనమాట. అంటే మాకు కూడా ఇక్కడ అన్మ్యూట్ ఆప్షన్ అనేది అంటే అన్మ్యూట్ ఆప్షన్స్ ఉన్న సార్లు కూడా ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడుతున్నా కొంచెం మాకు. అవును, నిన్న ఉన్నాను నిన్న లైవ్ లో ఉండి కూడా మాట్లాడలేకపోయాను. బట్ నేను ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కొంతమందికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఎవరైతే రైజ్ చేస్తున్నారో వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే చలో అట్లీస్ట్ మీరన్నా మాట్లాడతారని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలి. అంటే ఏదో ఒకటి అంటే చూడండి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే కొద్దిగా మన కాయిన్ తక్కువగా ఉంది, రేట్ తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి కొద్దిగా అందరు డల్గా ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. బట్ మీకు ఒకటి చూపిస్తాను, మీకు ఒకటి ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మధ్యలో వచ్చాను ఏమనుకోవద్దు, మళ్ళీ మీకు నేను ఇస్తాను ఛాన్స్, అట్లనే కాదు. సో మీకు ఒక స్క్రీన్ షేర్, మీకు ఒక నేను నెంబర్ కనపడకూడదు కానీ పేర్లు కనబడతాయి. ఓకే, ఎనీవే కనబడ్డా పర్వాలేదు. సో నేను ఏం చేస్తానంటే మీకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? మనం అనుకుంటున్నాం కదా అంటే మన కాయిన్కు వాల్యూ లేదు, లేకపోతే అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు అనుకుంటున్నాం కదా. అలాంటప్పుడు మీరు ఒకటి మీకు చూపిస్తాను. నాకు ఎలాంటి రిక్వెస్ట్ వస్తాయో చూడండి. నేను నా చాటింగ్ నేను డిలీట్ చేశాను. ఓకే, సో చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏంటిది ఇది థర్స్డే నాకు ఐ వాంట్ 10,000 ఫార్మింగ్ ఫీస్ మెట. ఓకే, చూస్తున్నారు ఇక్కడ సార్. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ 7,000 ఫార్మింగ్ యూఎస్డిటీ. అర్థమైంది సార్. నెక్స్ట్ మీకు ఇంకా చాలా చూపిస్తాను, నాకు ఎలా రిక్వెస్ట్లు వస్తాయో చూడండి ఒకసారి సార్. మీరు అంటే నేను పీవీసీ గురించి మాట్లాడితే నేను రెడీ, పీవీసీ మీటింగ్ మాట్లాడడానికి. నేను ఎవరేమనుకుంటారో నేను చూడను. బట్ విషయం ఏంటంటే మొన్న మీకు నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో చూపించాను ఏమని, ఎంత నెగిటివిటీ వాళ్ళు చేశారనేది. అంటే వాళ్ళు ఎంత నెగిటివిటీ మాట్లాడుతున్నారో అనేది మీకు నేను ఒక్క నిమిషం సార్, ఎంత నెగిటివిటీ మాట్లాడుతున్నారో చూడండి. అంటే మీటింగ్ వస్తే బోర్ అవుతుంది, అసలు ఏమి లాభం లేదు అంటే ఇలాంటివి నాకు యాక్చువల్లీ నేను ఎవరిని అనను. బట్ కాకపోతే పర్సనల్గా చెప్తే నాకు నచ్చవు ఇలాంటివి. బట్ విషయం ఏంటంటే మన మీటింగ్ ద్వారా పబ్లిక్కి ఏదో మేలు జరగాలన్న ఆలోచనతో మనం చేస్తున్నాం తప్ప మనకు స్వలాభం గురించో సొంతంగా సంథింగ్ హ్యాపెన్ అని కాదు. అది ఇక్కడ మీకు నాకు రోజు ఫార్మింగ్ యూనిటీ రిక్వెస్ట్ వస్తుంది. ఎందుకు చెప్పండి, మీరు ఆలోచించండి. అगर మనము దీని వాల్యూ లేదు అంటే ఎందుకు వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటున్నారు మీరు ఆలోచించండి ఒకసారి. అంటే మనం ఆలోచిస్తే నేను ఒకసారి చెప్పాను మీ అందరికి కూడా, సార్ నాకు దగ్గర నెల రోజుల నుంచి ఫార్మింగ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి అని చెప్పాను నేను మీకు. అంటే ఈ టైంలో ఫార్మింగ్ యూఐటీటీ మీరు అమ్ముకుంటే మీరే లాస్ అని చెప్పారండి. పబ్లిక్ లాస్ అమ్ముకున్న వాళ్ళు మీరంటే ఒకరి గురించి మాట్లాడలేదు జనరల్గా. సో కొనుక్కున్న వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారు మీరు ఆలోచించండి ఒకసారి. అంటే రాబోయే రోజుల్లో ఈవెన్
దాని పవర్ అనేది వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో దిస్ ద డిమాండ్. అవును సార్. ఇప్పుడు సార్ రాజేష్ సార్, అది నేను అంతకుముందు మీకు ఒక 15 వ్యాలెట్లు చేసుకున్నా అని చెప్పాను కదా సార్. అయితే వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇక పీవీసీ మెటల్ ఎందుకు పెట్టినావు అది ఇదని అనడం జరిగింది. వాళ్ళు వేరే కాన్సెప్ట్ చెప్పారు సార్. ఆ కాన్సెప్ట్ లో నేను చేశాను, ఆ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోయింది సార్. ఏందన్నా మరి పీవీసీ మెటల్ గురించి మాట్లాడినావు కదా, నువ్వు చెప్పినావు కదా కాన్సెప్ట్ అని అంటే, నేను మాట్లాడిన మాటకి అతని నుంచి ఏం సమాధానం అనేది లేదు సార్. చూసారా? అంటే ఇప్పుడు నేను పీవీసీ మెటల్ లో జర్నీ అనేది అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే పెరల్విన్ నుంచి ఉంది అట ఇది. నాకు పెరల్విన్ ఏం తెలియదు సార్. నేను అతను మన శ్రీరామ్ ప్రకాష్ అప్లైనర్ కూడా ఇప్పుడు నాకేం సంబంధం లేదు. మీరు ఆ రోజు మీకు గ్రూప్ లో మాట్లాడడం జరిగింది సార్, మేమున్నాం మీకు హెల్ప్ చేయనీకని మీరు అన్నారు. మాకు చాలా ఏంటంటే ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ లాగా మేము మిమ్మల్ని అనుకున్నాం. మీరు అప్పుడు అంటే కూడా సార్ మీటింగ్స్ క్లోజ్ చేయకండి సార్ అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ అంటే మీరు కూడా అన్నారు ఏంటంటే మీటింగ్ ఎందుకు క్లోజ్ చేస్తాం సార్ అని మీరు కూడా అన్నారు సార్. ఏంటంటే ఒక రేటు లేకపోయేసరికి చాలా మంది ఇప్పుడు దాదాపుగా 108 మంది రెగ్యులర్ గా మనకి నైట్ మీటింగ్ వస్తున్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు అనేది వాళ్ళు రెగ్యులర్ గా ఏంటంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నట్టుగా వాళ్ళు ఎప్పుడు రేట్ హై అయితే వాళ్ళవి కొన్ని ఏంటంటే కొంత ఫ్రీ అవుతారని చెప్పి వాళ్ళు కూడా ఆశతో ఉన్నారు సార్. 100% కరెక్టే సార్. ఈ మీటింగ్ కి వస్తేనన్న అప్డేట్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మేము మా అప్లైడ్ అని అడిగితే మీకు 15 వ్యాలెట్లు చేసేదాకానేమో మెల్లగా ఏంటంటే ఎలకొచ్చి బోన్లు పడాలన్నట్టుగా అతను నాతో వేరే తిరుగున్నాడు. తర్వాత నేను చేసుకున్నాక ఏంటంటే క్రిప్టోలో అంత ఓపిక లేకపోతే జర్నీ చేయొద్దా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటకి చాలా బాధ అనిపించింది అప్పుడు. సో ఏంటంటే ఆయన అన్నంత మాత్రాన నేను ఎగ్జిట్ అవ్వలే కదా సార్. నేను పెట్టింది ఏంటంటే మనకు మీటింగ్ ఉంది పొద్దున, మన తాటిపంల శంకర్ సార్ మీటింగ్ వస్తుంది, ఈ మీటింగ్ ఉండేది. వీళ్ళు ఉన్నారు కదా, సుజాత మేడం కూడా అన్నారు. ఏమన్నారంటే సార్ మేమున్నాం మీకు 100% హెల్ప్ చేయడానికి అని చెప్పి ఆ మేడం అన్నారు. మన శంకర్ సార్ కూడా రెగ్యులర్ గా సార్ ఎవరికైనా కూడా మేము పాయింట్ టు పాయింట్ అన్ని మేము తెలియజేయడానికి మేమున్నాం, అప్లైనర్ ఉన్నా లేకున్నా మేమున్నాం సార్ అని చెప్పి ఆ సార్ కూడా వేరే వాళ్ళు డీలా పడొద్దని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కొంచెం బూస్ట్ లాగా మాల్లా ఏంటంటే ధైర్యం కోల్పోయిన వాళ్ళకు కూడా వాళ్ళ ఒక ధైర్యం నింపుతున్నారు. ఈ శంకర్ సార్ కూడా పాప ఆయన పొద్దున రెగ్యులర్ గా మీటింగ్ చేస్తున్నారు. అంత ఓపిక చేసుకుని 6 గంటలకు మీటింగ్ చెప్పాలంటే మీరు ఈ టైం దాకా ఈ మీటింగ్ కండక్ట్ చేయాలన్నా కూడా అది ఉండాలి సార్. కాకపోతే ఏంటంటే అప్డేట్ అనేది పైనుంచి రావట్లేదు, దానికి మీరేం చేయలేరు కదా. మీరేం చేయలేరు. అక్కడ ఉన్నది ఏంటంటే సపోజ్ అక్కడ లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తే ఇక్కడ మీరు మైనస్ అవుతారు, నాకు తెలిసిన విషయం 10 మందికి చెప్తే అది నిజమైతేనే చెప్పాలి. అబద్ధాన్ని నిజం చెప్తారంటే అక్కడ ఏంటంటే మనల్ని కూడా వాళ్ళు ఏంటంటే రాంగ్ గా అర్థం చేసుకుంటారు. ఓ ఈయనేనా ఇంత అని చెప్పి రాంగ్ మనకెందుకు సార్, ఉన్న విషయం చెప్తున్నారు. ఏంటంటే ఈ సిస్టమ్ ఏంటంటే అది అప్డేట్ ఇవ్వాలి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మన కోట వెంకటేష్ సార్ కూడా అప్డేట్ ఇవ్వాలి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇంకెన్ని రోజులు అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మేము ఎట్లా మాట్లాడుతున్నానో మా వేలకు వచ్చి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. అక్కడ పైనుంచి అప్డేట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు కదా సార్. మీకు ఏది వచ్చినా కూడా మీరు రెగ్యులర్ గా మీటింగ్ వచ్చి చెప్తారు. అది బ్రహ్మాండమైన విషయం. పొద్దున కూడా మీటింగ్ జరుగుతున్నది, ఎవరు వచ్చినా రాకున్నా. ఇప్పుడు మీటింగ్ అంటే ముందు 9 వరకు జరిగేది, ఇప్పుడు 8 వరకు జరుగుతుంది. సో అక్కడ ఏం లేదు కదా సార్. విషయం అనేది ఏంటంటే అప్డేట్ లేదు, కానీ మీటింగ్ అయితే బంద్ అవ్వలే కదా. మీటింగ్ అయితే జరుగుతుంది రెగ్యులర్ గా. ఏంటంటే వాళ్ళు స్టేకింగ్ వేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు. ఎవరైనా కూడా మీటింగ్ వచ్చి శంకర్ సార్ అయితే ఓపికతోనే చిన్నపిల్ల మన అక్షరంతో సహా చెప్తారు. నిజంగా సార్ గిట్లా చేసుకోవాలి, గిట్లా చేసుకోవాలి అంటే ఎంత కూల్గా చెప్పడం కూడా రియల్లీ గ్రేట్. అది కూడా మీరు కూడా చెప్తారు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. ఒక ఏంటంటే స్కూల్కి వెళ్తే ఒక పిల్లోడుకి చెప్పినట్టుగానే మీరు మాకు చెప్తారు. సో ఆ ఓపిక అనేది కూడా కావాలి సార్. రియల్లీ గ్రేట్.
అంటే మీ యొక్క నిజంగా ఓపికకు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము అడిగినప్పుడు మా దానికి అప్లైనర్ ఏంది, ఆయన ఓపిక లేకుండా మాట్లాడి మా దగ్గర కూడా కొంచెం వేరే తీరుగా అది చేయడం జరిగింది. సో నేను ఆయన ఏంటంటే అది నేను మనసులో పెట్టుకున్నా. నేను ఎప్పుడు తీయాలని ఆయన ఒక మాట మాట్లాడగానే పలానా రోజు ఇట్లా చేసానని చెప్పి నేను చేసిన. సో ఆయన అది చేసినంత మాత్రాన నేను అది చేయలేదు. లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, సార్ మనం ఒక సిస్టమ్ లోకి ఒక 10 మందిని తీసుకొస్తున్నాం. సిస్టమ్ డౌన్ అయినా కూడా సార్ నాకు అప్డేట్ తెలియదు, నేను సిస్టమ్ లోకి వెళ్ళి తెలుసుకుంటా అని తెలిసే ఇవతల వ్యక్తికి కూడా అంటే అంత ఓపిక లేకపోతే జర్నీ చేయదంటే కొంచెం బాధ అనిపించేది. ఆయన అన్నంత మాత్రాన నేను ఎగ్జైట్ అవ్వలేదు కదా సార్. మన మీటింగ్లు జరుగుతున్నాయి, మీటింగ్లలో తెలుసుకుంటున్నాం, మేమున్నాం, మేము విషయం తెలియజేస్తాం. మన చంద్రశేఖర్ సార్ కూడా సార్ మేమున్నాం అని ఆ సార్ కూడా చెప్తున్నారు. ఈ మధ్యలో సార్ వస్తలేరు మీటింగ్ కి, ఆ సార్ ఎక్కడ బిజీగా ఉండొచ్చు పాపం. శంకర్ సార్ కూడా రెగ్యులర్ గా పొద్దున మీటింగ్ చెప్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. ఇప్పుడు ఆ సారు విజయ్ భాస్కర్ సారు ఏంటంటే 27,000 టోకన్స్ బర్న్ అయినాయి అని పెట్టారు. రియల్లీ సార్ గ్రేట్. ఈ అంటే తొందర అప్డేట్ అవ్వాలి అందరికి, ఏంటంటే ఎంతో కొంత ఫ్రీడమ్ అవ్వాలి సార్. అదే సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాను సార్. ఓకే, థ్యాంక్ యూ. అదే సరే సార్, ఒక వీటి చెప్తాను మీకు. మీరు ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు వర్రీ అయిపోతే లాభం లేదు సార్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సో మనం ఒక చూడండి, ఈ డేట్ 2 అంటే జస్ట్ ఈ రోజు అని అర్థం. సో ఇది బర్నింగ్ లెక్కలన్నమాట దీన్ని. ఎందుకంటే కొంచెం 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 మీకు మనకి బర్న్ అనేది అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ కౌంట్ రాదు, కాబట్టి ఇక్కడ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఫార్వర్డ్ అనమాట, ఫార్వర్డ్ మెసేజ్ అంటారు. సో ఫార్వర్డ్ మెసేజ్ ఇది ఎగ్జాక్ట్లీ మెసేజ్ కాదని ఫార్వర్డ్ మెసేజ్. ఫార్వర్డ్ మెసేజ్ అంటే ఎవరన్నా మనకు పంపించిన దాన్ని మనము ఫార్వర్డ్ చేసేది ఫార్వర్డ్ మెసేజ్ అంటాం. అందుకే ఇక్కడ ఈ మధ్యన మన యొక్క వాట్సాప్ వాళ్ళు కూడా చూడండి ఫార్వర్డ్కు ఫార్వర్డ్ అనే చెప్తున్నది. అంటే సో ఇది మనం కాపీ చేసి పేస్ట్ చేయడం తప్పు. ఎందుకు అంటే ఇది మన సొంత మెసేజ్ కాదు అని అర్థం అవ్వాలి ఎదురు వాళ్ళకి. సో మనం దీన్ని ఏం చేయాలా, వేరే వాళ్ళకి పంపించాలంటే సో ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ కుడి సైడ్లో క్లిక్ చేసి మనం కూడా ఫార్వర్డే చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మరి మీడియాకు తెలుస్తుంది ఏంటంటే ఇది సొంత మెసేజ్ కాదు, టైప్ చేసింది కాదు, దిస్ ఈజ్ మరి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ వేరే అని ఫార్వర్డ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్ అందులో కూడా ఉండొచ్చు మేబీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఆల్రెడీ మనం ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్ ఫార్వర్డ్ చేసాం. ఆల్రెడీ ఇందులో మన విజయభాస్కర్ సార్ కూడా ఉన్నారు, మనకి ఇక్కడ చేశారు. సో మళ్ళీ కూడా నేను ఫార్వర్డ్ చేశాను, అందుకని చెప్పేసి ఇక్కడ ఏముంటుంది ఫార్వర్డ్. ఇది ఫార్వర్డింగ్ అనమాట. అందుకు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ చెప్పలేం, మేబీ ఏవో 32,000 బర్నింగ్ అయినట్టుగా నాకు ఒక అంచనా అనేది ఉంది. ఇది ఇంటర్నల్లీ నడుస్తుంది, ఎందుకంటే బయటకి ఒక్క విషయం కూడా ఈ మధ్యన రావట్లేదు. ఇప్పుడు మీకు నేను ఈ మధ్యన పదే చెప్తున్నాను, నాకు అప్డేట్ లేదు అని చెప్తున్నాను మీకు. సో బట్ ఇంటర్నల్లీ వర్క్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను అదే చెప్తాను మీ అందరికి కూడా, ఎందుకంటే నాకు ఎక్కడో మనసుకు చెప్తుంది ఏది ఇంటర్నల్లీ వర్క్ జరుగుతుందని. సో అదే ఇక్కడ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటాను. సో ఇంకెవరికి కూడా నేను ఎవరికి కూడా ఇప్పుడు కూడా అప్పుడు కానీ భయపడద్దు అని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, భయపడద్దు, మీరు వర్రీ అవ్వద్దు. సార్ ఒకటి చెప్తాను, అంతకుముందు మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాం. సో ఒక్కొక్కసారి మాకు కూడా ఎంత మాకు ఇది ఉన్నా కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ నేను ఈ మధ్యన ఏం చేశానంటే టైమింగ్ మొన్న టైమింగ్ పెట్టాను. నేను ఏం టైమింగ్ పెట్టాను, ఎప్పుడు టుడే పీవీ సంబంధించుకొని ఉండాలి, విత్డ్రాల్ ఉండడం ద్వారా వృధా ఉన్నవాడు ఇవ్వడు. ఓకే, టైం వృధా. ఓకే, ఇప్పటికి కూడా చూడండి, నేను చూడలేదు, నేను ఈరోజు ఇప్పుడు చూస్తున్నాను ఈ రోజు ఈ మెసేజ్. సో ఇవన్నీ రాంగ్గా, అంటే కొంతమంది రాంగ్ అని వాళ్ళని అనలేను, కానీ నాకైతే ఇవి తప్పుగా కనబడుతాయి. ఎందుకో తెలియదు, మరి నేను ఎవరిని వాళ్ళని తప్పటట్లేదు. నేను నాకు మెసేజ్లు ఇవి నచ్చాయి. అంటే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను అనమాట, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఈ సిస్టమ్ ఏ సిస్టమ్ చేసినా కూడా అక్కడ కూడా పాజిటివ్గా మాట్లాడతా. సో అందుకని నెగిటివ్ను నేను చూడకూడదు అనుకుంటాను అనమాట. నెగిటివ్ చూడకూడదు అండ్ వినకూడదు అనేది నా ఆలోచన. నెగిటివ్ చూడకూడదు, వినకూడదు, అనకూడదు, 3 అనమాట. ఓకే, సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఆ మధ్యన కొన్ని మెసేజ్లు చూస్తే చాలా మనకే ఒక డౌట్ వచ్చేలా ఉండడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఉండి ఉంటాయి.
జూన్ 4th అనుకుంటాను, జూన్ 3rd మరి మేబీ. చాలా నెగిటివ్స్ ఇవి చూసినా నాకే భయం వేసింది. చూడండి ఇక్కడ ఇట్స్ మైండ్ గేమ్ అని ఒకరు అంటారు, మీటింగ్ అయితే బొక్క ఏం మాట్లాడతారు. చూడండి ఇక్కడ చాలా కొంతమంది నాకు కూడా పర్సనల్గా 5 లక్షలు బొక్క బిఓకేకే. సో ఇలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. చూడండి ఇవన్నీ చూస్తే కొద్దిగంత ఒకవేళ వాడు మనిషి ఒక వ్యక్తి కొద్దిగా బతికి కొంచెం ఆరోగ్యం బాగాలేక ఉన్నాడంటే అసలు వ్యక్తి పానం ఇంకొక 1-2 సంవత్సరాలు బతికే వ్యక్తి కూడా మరి ఈ రోజునే వెళ్ళేటట్టుగా ఉంటాయి కొన్ని మెసేజెస్. అందుకే వీటిని నేను నెగిటివ్ థాట్స్ అంటాను. చాలామంది కదా సార్, చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగా పర్లెవెన్లో మీరు లేరు, పీవీసీలోకి వచ్చారు. బట్ పీవీసీలో ఇటు మీటింగ్ ఇంటూ ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, ఒకరిద్దరు పరిచయం అయ్యారు. సార్ అందరూ కూడా చేస్తున్నారు కదా, ఇందులో కూడా చేసుకోండి అన్నారు. మీరు మరి ఒకసారి కాదు 10 సార్లు అన్నారు కదా, ఒకసారి చూద్దామని చెప్పి కొంతవరకు మనీ పెట్టడం జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ ఉందంటే లేదు. ఏమై సార్ మీరు అలా అన్నారు నన్ను అంటే మరి ఆ సార్ కూడా ఏం చెప్పట్లేదు, అంటే అలా జరుగుతాయి అన్నమాట. సో అందుకు నేను అంటాను, చూడండి 10కి వచ్చిన బాగుపడే వాళ్ళు చాలా మంది. 10కి అంటే 10 రూపాయలు అనుకుంటాను, అది రాదు సార్, అంత అస్సామే. చూసారా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు బిట్కాయిన్ చూసి పీవీసీ మెటాను ఊహించుకొని ఉండాలి. విత్డ్రాలో ఉండదు, టైం వృధా చేసుకుని ఉన్నవాడు ఇవ్వడు, వాడు ఇవ్వడు. ఓకే, సో సంథింగ్ ఇలాంటివి వస్తున్నాయి కనుక నేనేం చేశానంటే ఇలా రాంగ్ మాట్లాడుతూనే ఉన్నా. అంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్లీ వాయిస్ని ఇక్కడ చూపిస్తున్నారు. పర్వాలేదు, ఓకే, మంచిగా చూపించండి. ఇక్కడ ఎవరు పిక్చర్లు లేరు సార్. ఓకే, ఎనీవే 12 crores 30 lakhs. ఎస్ మహేష్ అంట, మా టీం సభ్యులకు $5 విలువైన బియ్యం బిల్లు 92 రూపీస్ చొప్పున ఎవరి దగ్గర ఉన్నాయో ఉంటే ఫోన్ చేయండి. మా టీం సభ్యులకు $5 విలువైన బియ్యం బిల్లు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ సో ఈ విధంగా ఇలా పబ్లిక్ ఏం చేస్తుందంటే రాంగ్ రాస్తున్నారు ఇలా. అందుకే నేను ఎందుకు ఇవన్నీ చేయకూడదు అంటారంటే, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనము పబ్లిక్ని మోసం చేయడం తప్పు. బట్ కాకపోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మనం జీవిత సత్యాలు మాట్లాడుకున్నాము. తర్వాత వచ్చేసి ఏ విధంగా మనము ఫార్వర్డ్ అవ్వాలి, ఏ విధంగా మనము సర్వైవ్ అవ్వాలి. కొన్ని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది, కొన్ని డైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది. సో వాటిని యూజ్ చేసుకోవాలా. ఒక్కోసారి ఇవి కూడా చెప్పాను నేను, మీకు తెలుసో గుర్తుందో లేదో తెలియదు సార్. ఫ్లక్చుయేషన్ జరుగుతున్నప్పుడు మీ మనీ మీరు తీసుకోండి, మీరు పెట్టిన పెట్టుబడి తీసుకోండి, మీరు పెట్టుబడి తీసుకోండి అని చెప్పేసి నేను ఇదే మీటింగ్లో ఆన్ టైంలో బల్లగుద్ది చెప్పాను. సో మన మనీ మనం తీసుకున్నప్పుడు మనకు కొద్దిగంత కొంచెం ఫ్రీ అవుతాం. ఓకేనా, అందుకు ఇలాంటి విషయాలు చెప్పాము. బర్నింగ్ టైం అంటే బయింగ్ టైం అని చెప్పాము, అమ్ముకోండి అని చెప్పలేదు. వాస్తవమే, బయింగ్ టైం అని కూడా చెప్పాము. అమ్ముకోవాలి. మరి నువ్వు ఏ టైం ఎంతకు తీసుకున్నావో దాన్ని బట్టి చూసి అమ్ముకోవాలి. అది అందరికీ అమ్ముకునే టైం అంటే అక్కడ అందరూ ఉంటారు కనుక. సో ఇక్కడ మరి ఏమైనా అయింది కావచ్చు అని ఒక రాంగ్ మెసేజ్ కూడా వెళ్తుంది. అందుకని చెప్పేసి మీరు అమ్ముకునే టైం అని పెట్టేవాళ్ళం కాదు, సేల్ టైం అని మేము ఎప్పుడు పెట్టలేము, ఓన్లీ బయింగ్ టైమే పెట్టేవాళ్ళం. దీన్ని కూడా అడిగారు కొంతమంది డైరెక్ట్గా కూడా, సార్ మీరు ఎప్పుడైనా బయింగ్ టైం పెడతారు కానీ సేల్ టైం పెట్టరు అని. సేలింగ్ టైం అనేది మీరు చూసుకోవాలా అని చెప్పాను. అందుకే సో మేము ఎన్నో దారులు ఇక్కడ చూపించడం జరుగుతుంది, ఎన్నో వేస్ ఇక్కడ. అలా కాకపోతే ఇలా కాకపోతే అలా అని కూడా మేము చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అలా దీన్ని అర్థం చేసుకొని ఉంటే మాత్రం బాగుంటుంది. లేకపోతే ఇక మరి ఇలా నెగిటివ్ ఇటు మాట్లాడుకుంటూ పోతే లాభం లేదు సార్. చూసారా, ఇప్పుడు ఒకసారి మన లైవ్లో చెప్పాడు, సిస్టమ్ పేరు చెప్పలేదు కానీ ఒక సిస్టమ్ చేశాను అన్నారు. నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్ ఇచ్చాను మీ అందరికి కూడా. ఏది నేను అది చేశాను సార్, ఇది చేశాను. ఇందులో కూడా ఏ సిస్టమ్ కూడా మరి చక్కగా ఒకే ఒక సిస్టమ్ నిలబడింది కొన్ని రోజులు మొన్నటిదాకా. ఒక 26-27 మంత్ నిలబడింది ఒక సిస్టమ్, ఒకే ఒక సిస్టమ్. అంటే నేను చేసిన దాంట్లో పేరు చెప్పను, అది కూడా 3 సార్లు కిందికి మీదికి అవుతూ అది ఒక్కటే తప్ప మిగతా ఏది నిలబడలేదు. ఇప్పుడు చూస్తే
పబ్లిక్ అందులో మేము ఎందుకు వచ్చామని మళ్ళీ ఏడుస్తున్నారు పబ్లిక్. సో చూసారా సార్, ఎన్ని చేసిన బయట కూడా ఇంతకంటే హీనంగా ఉంది అనేది. మన పార్లమెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీనికంటే బయట వ్యవస్థ ఇంకా దారుణంగా ఉంది మరి ఇలాంటి బిజినెస్లో. ఓకే, అందుకే అంటే సార్ అదే సార్, అంటే నేను ఆ సిస్టమ్ లో ఉన్నాను, ఆ సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోయింది సార్. అంటే కనీసం అది ఓపెన్ కూడా అయితే లేదు. అదే సార్ అంటే ఆ సిస్టమ్ నాకు ఇన్విటేషన్ అయినే మన పెరల్వేని గురించి మైనస్ చెప్పిండు. అవును, అంటే పీవీసీ పెరల్వేని గురించి మైనస్ చెప్పిండు. అయితే నేను ఇదే అడిగినా, సరే అన్నా నువ్వు అది అన్నావు కదా, ఇది మరి ఇది ఏందన్నా మరి మొత్తమే క్లోజ్ అయిందంటే ఏం సమాధానం అనేది లేదు. అంటే సార్ ఇప్పుడు ఈయన సొంతంగా తీసుకొచ్చిన అయితే కాదు కదా సార్, ఏదైనా కూడా ఒక విషయం అనేది ఉండాలి. ఎప్పుడు కూడా ఏంటంటే నన్ను ఏంటంటే ఇప్పుడు నేను ఒక 5 lakhs వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నాను సార్. ఏ తమ్ముడు ఎందుకు మొత్తం అందులో మొత్తం డబ్బులు ఓడగొట్టుకుంటున్నావు, అది క్లోజ్ అయ్యేది, అది రోజు రోజు పడిపోతుంది, అది ఇది అని చెప్పి ఈ బ్యాడ్ మాటలు అనేది మాట్లాడితే నాకు ఈ సరే ఆయన మాటల్ని నేను అప్పుడు విన్నాను సార్. మొన్న ఏంటంటే నేను అమౌంట్ దాదాపు 2 lakhs వరకు ఓడగొట్టుకున్నాను. మరి ఏంటి అని అంటే దీనికి సమాధానం అనేది లేదు. మరి పీవీసీ మెట్ అన్న రెగ్యులర్ గా మీటింగ్ జరుగుతుంది, ఐడీలు ఓపెన్ అవుతున్నాయి, డైలీ వాళ్ళు విత్డ్రాల్ తీసుకునేటోళ్ళు విత్డ్రాల్ తీసుకుంటున్నారు. రేట్ అయితే హై లేదు, అప్డేట్ అనేది లేదు. కాకపోతే రెగ్యులర్ గా విత్డ్రాల్ తీసుకునేటోళ్ళు తీసుకుంటున్నారు. మరి ఏంటన్నా నువ్వు పీవీసీ గురించి అట్లా అన్నావు, మరి నువ్వు ఇన్వైట్ చేసింది అమౌంట్ పెట్టించినావు ఏంటంటే నేను ఇట్లా అయితే అనుకోలేదంటే, ఇప్పుడు ఇట్లా అయితే అనుకోలేదని చెప్పి నువ్వు దాని గురించి నాకు చెప్పినావు, అదేదో నువ్వు అది గ్యారంటీ ఉన్నట్టుగా. ఆ గ్యారంటీ మరి మధ్యలోనే క్లోజ్ అయింది, మన పీవీసీ కంటిన్యూ నడుస్తుంది కదా, మరి ఎందుకన్నా అంటే సమాధానం అనేది లేదు. అంటే ఏమున్నా ఒకదాన్ని మైనస్ చేయాలనే చూస్తున్నారు కానీ సరే ఇప్పుడు నేను ఓపికతోనే ఉన్నా. ఇప్పుడు వేరే వాళ్ళైతే ఓపిక ఉండాలనే గ్యారంటీ లేదు, ఉండొద్దని గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క మాటలకే వాళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు సిస్టమ్ అనేది పైన అప్డేట్ జరగాలి, ఆ విషయాలు అనేది బయటికి వస్తలేవు. మీరు ఒక విషయం మంచి విషయం చెప్పారు, ఆ సిస్టమ్ లో విషయాలు మనకు బయటికి రావట్లేదు సార్. లేనిది ఫేక్ అనేది ఎందుకు చెప్పుకోవడం, ఫేక్ చెప్తే మన కింద టీం చెప్పినాం అనుకో, సార్ రాజా సార్ చెప్పారు ఎందుకు రాజా సార్ కింద అని చెప్పి రాజా సార్ ఆ బ్యాడ్ అయిపోతారు. సో మీరు ఆ బ్యాడ్ అనేది నాకు రావద్దని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని మీరు మాట్లాడుతున్నారు. ఈ మాటనే సార్, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మనకు సిస్టమ్ అనేది ఇప్పుడు నార్త్ సైడ్ మీటింగ్ లో ఇప్పుడు మన హిందీ మీటింగ్లు జరుగుతున్నాయి. మరి ఆ మీటింగ్లల్లో మరి అంటే సీక్రెట్ గానే అంటే కాకపోతే ఏంటంటే అప్డేట్ వస్తుంది మనం అయినాకనే చెప్దామని అంటున్నారేమో, మనకు తెలియదు కదా సార్ అని. అట్లా కూడా జరగచ్చు కదా సార్, అందేముంది. నీ మీటింగ్ అయితే అవ్వలేదు, ఆ మీటింగ్ లో జరిగేది నాకెట్లా తెలుస్తుంది సార్, నాకు తెలియదు కదా. మీరు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే సార్ అప్డేట్ అనేది ఎందుకంటే పూర్తిగా బయట వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఏది చెప్పడం జరగదు. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము అక్కడ వచ్చింది ఒక 5% అయితే మేము ఇంతకుముందు 100% ఈ విధంగా ఉంటుందని చెప్పేవాళ్ళం, వాస్తవమే. బట్ ఇప్పుడు మేము 50% మాకు తెలిసేంత వరకు కూడా మేము చెప్పదలుచుకోలేదు సార్. అంటే ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను, మన మాటలు పోకూడదు, మీరు అన్నట్టుగా మన మాట పోకూడదు ఒకటి. ఇప్పుడు కూడా మన మాట పోలేదు అని అడిగితే నేను ఎప్పుడు కానీ ఫెయిల్యూర్ అనుకోను సార్. నేను ఇప్పటికి కూడా నో ఫెయిల్యూర్, నేను ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే మనం అలా ఎవరికి కూడా మనము మరి లేనిపోనివి కల్పించి ఎవరిని కూడా మరి పెద్ద పెద్ద అమౌంట్లు మేము పెట్టించలేదు. బట్ ప్రతిసారి కూడా మేము మనతో వచ్చి ఇప్పటికి కూడా నిన్న మేము ఒక 5-6 లీడర్స్ మీటింగ్ జరిగింది సార్. ఐ థింక్ 2 to 3 days బిఫోర్, ఎవరి పేరు చెప్పాను. బట్ మనము వాళ్ళకి, ఎందుకంటే మనతో వచ్చిన వాళ్ళకి, మనతో ఎవరు వస్తున్నారు సార్, ఇప్పుడు అసలు డైరెక్ట్ ఏం లేదు, ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడో అరకొర ఉన్నారు, వాళ్ళు కొంతమంది చేసుకుంటున్నారు, కొంత చేసుకోవట్లేదు. బట్ ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళు అని చెప్పేసి, అంటే మా వాళ్ళు అని చెప్పి మేము ఎవరిని అనుకున్నామంటే, ఇక్కడ ఎవరైతే ఈ మా పీవీసీ మెటా లర్న్ అండ్ ఎర్న్ టీంలో రన్ అవుతున్నారో వాళ్ళని మేము మా వాళ్ళు అనుకున్నాం సార్. మరి మా వాళ్ళంటే అర్థం ఏంటి,
మా వాళ్ళం అంటే తిరిగి మేము డబ్బులు ఇవ్వడం కాదు, బట్ వాళ్ళ గురించి మనం ఏదైనా చేయాలి సార్ అని మేము మాట్లాడుకోవడం జరిగింది. అందుకే ఒక నేనే కాదు సార్, నాతో పాటు మరి మేడమ్స్ సార్లు కూడా ఉన్నారు. పేర్లు చెప్పకూడదు అన్న ఉద్దేశంతో చెప్పట్లేదు నేను. అలా మేము ఒక ధీమతో ఉన్నాము. అంటే వచ్చిన వాళ్ళకి ఎవరిని ఫోర్స్ చేయకూడదు, ఆర్ మనీ పెట్టించకూడదు. బట్ మనీ పెడితే దానికి ఒక అర్థం పర్థం ఉండాలి. తన ఇష్టంతో రావాలి, వాళ్ళ ఇష్టం ప్రకారం అన్నీ జరగాలి. ఎక్కడ కానీ ఈ రోజులలో ఈవెన్ 1000 పెట్టినా, 2000 పెట్టినా, 3000 పెట్టినా మరి చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ ఒక్క సిస్టమ్కి తీసుకెళ్ళిపోయినా అక్కడ ఫేస్ వాల్యూ ఖరాబ్ అవుతుంది. సో అలా ఫేస్ వాల్యూ కూడా మనకు ఖరాబ్ అవ్వకూడదు. ఒకవేళ నేను చెప్పిన దానికి మీరు వచ్చి అక్కడ కూడా మీరు ఒక 10 మందిని ఇన్వైట్ చేశారు అనుకోండి, అయినా కూడా మీ ఫేస్ వాల్యూ ఖరాబ్ అవ్వకూడదు. అక్కడ నాది కాదు, నేను చెప్పానని చెప్పేసి మీరు ఒక 10 మంది మీరే తెచ్చుకున్నారు, అయినా కూడా మీకు ఫేస్ వాల్యూ ఖరాబ్ అవ్వకూడదు అనేది మేము ఇంతగా కూడా ఆలోచిస్తున్నాం. అంటే మేము సిస్టమ్లు చాలా చేసాము, డబ్బులు రాలేవని చెప్పాం, కానీ మీరు కూడా రండి అని మేము ఎప్పుడు చెప్పలేదు వేరే వేరే సిస్టంలో. బట్ ఒక్కటికి మేము మీకు చెప్పింది ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. ఏంటిది? ట్రేడింగ్ నేర్చుకుంటే నువ్వు ఇంకొకరి సిస్టంలో చేయడం కాదు, నువ్వే సిస్టమ్ క్రియేటివిటీ చేసుకోవచ్చు. ఎవరు? ఓన్ సిస్టమ్ క్రియేటివిటీ చేసుకుంటావు. ట్రేడింగ్లో మరి అలా ఉంది. అది నేను చాలాసార్లు అంటే కొత్త లింక్ తయారు చేసిన తర్వాత మెల్లగా మేము బైనాన్స్ని పరిచయం చేశాను. బైనాన్స్ని పరిచయం చేసిన తర్వాత అందులో మనము ఏ విధంగా యూఎస్డిటీ పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనము యూఎస్డిటీని సెల్లింగ్ చేసుకోవచ్చు, ఇలా చిన్నగా మీకు చెప్పుకుంటూ వచ్చాను. అంటే రేపు పొద్దున ఏంటంటే కాలానికి అనుగుణంగా మనం మారాలి. ఓకే, మనం అనుకున్న మాట వాస్తవమే. 1 year బిఫోర్ మీకు తెలుసా సార్ మరి పీవీసీ డౌన్ అవుతుందని చెప్పి మాకు చెప్పలేదు కదా. అలా మాకు తెలియదు, అలా డౌన్ అవుతుందని మేము అనుకోలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ ఏంటంటే క్రిప్టో నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశంతో ఐ థింక్ 1 year అయిపోయింది అనుకుంటా. ఇక్కడ మరి ఎవరన్నా ఉన్నారో తెలియదు. మన లింక్ మార్చి 1 year కంటే ఎక్కువ అయింది అనుకుంటా సార్. మన లింక్ పాత లింక్ కొత్త లింక్ మార్చినప్పటి నుంచి వెళ్ళి మీరు కొత్త ధనం చూడబోతారు అని చెప్పానా లేదు సార్ నేను. అంటే మరి ఎవరన్నా అనే వాళ్ళైతే మీరు అడ్మిట్ చేసుకోవచ్చు, లేదా హ్యాండ్ రైజ్ చేసినా కూడా చెప్పిన విషయం గుర్తుంటే. అంటే 1 year కంటే బిఫోర్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఎందుకు కొంచెంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా నేను చెప్పరాదు ఇక్కడ. అది చెప్పాను, అప్పుడు కూడా చెప్పాను. ఒకసారి నేను కొద్దిగా డీప్గా మీకు చెప్పినా కూడా ఎవరన్నా పాపం అందులో పెడితే చేతులు కాల్చుకున్న వారు అవుతారు. అందుకే నేను కొంచెంగా ఎంఎస్ సార్ కొంచెంగా నేను చెప్పడం జరిగింది మీకు. ఎంఎస్ సార్ అయితే సార్ ఎంఎస్ సార్ మీరు మాట్లాడచ్చు. శ్రీనివాస్ సార్ 1 week లో 2-3 సార్లు చెప్పారండి మీరు ఆ టైంలో. అలా రైట్, అలా సార్ అలా అప్పటి నుంచి వెళ్ళి అందరికీ కూడా కొంచెంగా చెప్పుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే మా వాళ్ళు అనుకుంటున్నాం కదా, మన వాళ్ళు అనుకున్నప్పుడు మనము ఇంకొకరిని లాస్ చేయలేం. మన అట్లీస్ట్ మీటింగ్ వచ్చేవాళ్ళు, మీరు ఒక్కటి ఆలోచించండి సార్. మీటింగ్ రాని వాళ్ళు మన వాళ్ళు కాదు అని నేను అనట్లేదు. నేను అనేది కరెక్ట్గా అర్థం చేసుకోండి మీరు అందరు కూడా. అంటే అట్లీస్ట్ మీటింగ్ వస్తున్నారు అంటే సంథింగ్ హ్యాపెనింగ్ ఇక్కడ. ఏదో మనకు ప్రతిరోజు ఒక కొత్త కోణం దొరుకుతుంది. ఏదో మనకు కొన్నిసార్లు మనం లైఫ్ విషయాలు కూడా మాట్లాడాం, ఇక్కడ అవసరం లేని విషయాలు కూడా మనం మాట్లాడినాం. ఎందుకు అంటే మీటింగ్ వచ్చే వాళ్ళకి పూర్తిగా దీన్ని ఓవరాల్గా దీన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక రకంగా అవ్వాలి అంటే ఫైనాన్స్ పరంగా, లేదా వాళ్ళ మైండ్ సెట్ పరంగా కూడా. మేము మైండ్ సెట్ గురించి మాట్లాడే వాళ్ళం. సో అన్నిసార్లు పీవీసీ అప్డేట్ లేకున్నా కూడా చాలాసార్లు ఇలా మేము మాట్లాడి అలా ముందుకు రావాలన్న ఆలోచనతోనే మేము ఉన్నాం సార్. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాము. మేము ఎప్పుడు కానీ ఎవరిని కానీ మరి లాస్ చేసే అవసరం మాకు లేదు ఫైనాన్షియల్గా. ఎందుకంటే సార్ రేపు పొద్దున మేము వీటి మీద కూడా కొద్దిగా ఫోకస్ పెడతాము, ఆధ్యాత్మికత మీద కూడా మేము ఫోకస్ పెడతాం. అలాంటప్పుడు మేము ఇంకొకరిని ఎలా లాస్ చేయాలని చూస్తాం?
ఒకటి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఆధ్యాత్మికత తెలిసిన వ్యక్తి ఎవరు కానీ ఇంకొకరిని మోసం చేయాలని చూడరు. అలా చూస్తే అది తనకు తెలిసే ఉంటుంది, నేను నిన్ను మోసం చేయాలంటే నీకు నువ్వే మోసం అవుతావు ఫస్ట్. సో ఆ ఉద్దేశంలో కూడా మేము ఉంటాం. కనుక మేము ఎవరిని కూడా మరి లాస్ చేయాలనో లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇలా మా యొక్క ఉద్దేశం కాదు. ఇది 100%. సో ఎవరు చేస్తారు? మీరు సత్సంగ్కి వెళ్తాము వీక్లీ వన్స్, వీక్లీ 2 అని చెప్పారండి, గ్రూప్ లో కూడా చెప్పారు. అక్కడ మీరు ఏం చేసేది కూడా చెప్పారు. ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి 2 సార్లు నేను అక్కడ ఉన్న వీడియోని కూడా, అంటే ఆ టైంలో లైవ్ చూపించాను మీకు అందరికి కూడా. 1-2-3 సార్లు లైవ్ కూడా చూపించాం. సో అందుకని చెప్పేసి సార్, అంటే ఇది ఎందుకు ఇప్పుడు ఈ రోజున మేము చెప్పాల్సి వస్తుందంటే, నాకు ఇది కూడా మీకు ఈ రోజు నేను చెప్పేవాడిని కాదేమో ఇలాంటి మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక్కొక్కరు మెసేజ్లు అంటే రాంగ్ గా వాళ్ళు నన్ను ఎవరు అనలేరు, వాళ్ళకు నేను అనకూడదు, బట్ వాళ్ళ యొక్క లోపల అనిపించిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు జనరల్ గా మాట్లాడినారు. నేను మీటింగ్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడనేమో వాళ్ళేమో జనరల్ గా వాళ్ళ యొక్క మనసులో ఉన్న దాన్ని బట్టి పీవీసీ గురించి వాళ్ళు రాశారు, తప్పులేదు. కానీ నేను మాట్లాడేది మీ గురించి. మీరంటే ఎవరు సార్? మళ్ళీ మీరు మీటింగ్కి వస్తున్న వాళ్ళ గురించి నేను చెప్పేది. సో ఈ విధమైన విషయాలు మొన్న మేము ఒక 5-6 అంటే వన్స్గా మీట్ అయ్యి, అంటే రియల్గా కాదు, ఇట్లా ఆన్లైన్లో మీట్ అయ్యి, ఎస్ సార్ మనం ఖచ్చితంగా ఈ విధంగా మనము మనతో ఉన్న వాళ్ళకి సో ఎప్పుడు మనము హెల్పింగ్గా ఉండాలి, హెల్ప్ చేస్తూనే ఉండాలి, ఇప్పుడు కాదు అన్న మేము ఒక 1 అవర్ దాకా మేము మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది రీసెంట్గా జరిగిన విషయం. బట్ బిఫోర్ సంగతి ఏంటంటే, అప్పటి నుంచి కూడా మేము అలాగే ఉన్నాం. ఎవరిని కూడా లాస్ అవ్వకూడదు, లాస్ చేయకూడదు, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళకూడదు. మేము ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, నన్ను కూడా అడిగారు డైరెక్ట్గా, సార్ మీరు ఈ సిస్టంలో ఉన్నది ఇంకో సిస్టమ్ ఎందుకు చేస్తారు? చేసి చూసాం, మేము ఎగ్జాంపుల్గా ఉండాలి కదా మరి అందరికీ. రోజు మీటింగ్ నడిపిస్తున్నాం, చెప్పాలి కదా మరి పబ్లిక్కి, మన పార్ట్నర్స్కి. ఇప్పుడు మీ అందరినీ మా పార్ట్నర్ అనుకుంటున్నాం అన్నప్పుడు మేము లైవ్లో చెప్పాలి, మీకు ఇలా ఇస్తే ఇలా జరుగుతుంది, ఇలా ఇస్తే ఇలా జరుగుతుంది అని. సో అందుకని చెప్పేసి అవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. అంతేగాని ఈ ఒక్కరిని కూడా మేము లాస్ చేయాల్సిన దసుకోలేదు, లాస్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఓకేనా డియర్? సో అందరూ కూడా ప్రత్యేకంగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, మీటింగ్ కూడా అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికి కూడా మీకు ఇక్కడ పైసలు ఎవరు ఇవ్వరు, ఇట్లా డైరెక్ట్గా మీకు డబ్బులు బ్యాంకు పంపిస్తున్న ఫోన్పే చెప్పండో లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పండి ఎవరు ఇవ్వరు. కానీ హౌ వి విల్ రీచ్, ఎలా అనేది ఏంటిది అనేది మాత్రం మీరు 100 days కింద కొత్త వాళ్ళు కూడా ఒక 100 days వస్తే, నేను లేకున్నా కూడా మీకు ఇక్కడ విషయాలు వింటే కనుక 100 days వింటే కనుక, నేనే రావాలని నేనే చెప్పాలని లేదు, ఇక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా మీకు అందరికి కూడా మంచి విషయాలు అనేవి అర్థమవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి సో దీన్ని ఉపయోగించుకోండి మీరు ఇప్పటికైనా కూడా. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మరి రేపటి నుంచి మీకు ఒక 2 రోజుల క్రితం మొన్న మీకు అనౌన్స్మెంట్ ఇచ్చాను, అది రేపు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో మీకు ఎవరికైనా లింక్ రాకపోతే ఇప్పుడు కూడా 2 పంపించారు సార్, నేను రెడీ అని చెప్పేసి మీకు ఆల్రెడీ లింక్ పెట్టాను. నేను ఇక స్క్రీన్ షేర్ చేయడం సంభవం కాదు కనుక నేను స్క్రీన్ షేర్ క్లోజ్ చేశాను. సో అందరు కూడా మరి అది రేపు మీకు టైమింగ్ కూడా నేను పెడతాను, కొద్దిసేపు రేపు మార్నింగ్ టైం పెడతాను 8 గంటలకు అనేది కూడా. సో మీరు అట్లీస్ట్ మీకు చెప్పేది ఏంటంటే సార్, మీరు ఒక 1 week అక్కడికి వచ్చినా కూడా, ఎందుకంటే 1 week మీకు డెమో సెషన్ ఉంటుంది, అంటే అది ఎట్లుంటుంది అర్థమవుద్ది. ఆ తర్వాత 1 week తర్వాత సో నేను క్యారీ ఫార్వర్డ్ అవ్వన్నా లేదా బ్యాక్వర్డా, అంటే నేను ముందుకు రావాలన్నా లేకపోతే నాకు హద్దు అనేది కూడా ఒక లాస్ట్ నిర్ణయం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పాను. ఎస్ 100% సార్. అందుకని చెప్పేసి దాన్ని యూటిలిటీ చేసుకోండి. ఈ రోజు వరకు నేను ఛాన్స్ ఇచ్చాను. ఎప్పుడైనా నేను ఒక 2 రోజులు అన్నానంటే ఒక రోజు అన్నంటే ఒక రోజే ఉంటుంది, బట్ ఈ రోజు కూడా మీకు ఒక ఛాన్స్ ఇచ్చాను నేను. ఈ రోజు కూడా ఎవరికైనా నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకి కూడా వీఆర్ రెడీ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ అందజేయాలని నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. చెప్పాను ఆల్రెడీ మీకు ముందుగానే. సో మేబీ అక్కడ పేమెంట్ ఉండొచ్చు, ఉంటే కనుక, బట్ మీకు 1 week తర్వాత 1 week ఫ్రీ ఉంటుంది.
1 వీక్ తర్వాత అది మీకు ఇష్టమైతే 9వ రోజు 10వ రోజు కంటిన్యూ అంటే అవ్వచ్చు, లేదా 8 రోజుల తర్వాత మీరు ఎలాగైతే ఎంటర్ అయ్యారో అలాగే మీరు లెఫ్ట్ అవ్వచ్చు. నథింగ్. ఎవరు కూడా మిమ్మల్ని మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా ఎవరు మీతో మాట్లాడినా కూడా లీవ్ ఇట్, అలా మీకు చెప్పడం జరిగింది. సో ఇలాంటి వాటిని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో యాజ్ యువర్ విష్, అక్కడ అది కూడా మళ్ళీ మీ నిర్ణయమే, ఎవరి ఫోర్సు కాదు. అయితే బైనాన్స్ మీకు చూపించాను, బైనాన్స్ చూపించి ఇలా ట్రేడింగ్ చేసుకుంటారు పబ్లిక్, ఇలా సంపాదిస్తారు, ఇలా $10 ఇలా ఇంత X 5X 10X అని ఇలా సంపాదించుకుంటారని కూడా మీకు అక్కడ చిన్నగా చెప్పాను నేను. కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ వచ్చాను, ఇది మా కొత్త లింక్ తయారు చేసిన తర్వాత. సో టు బి కంటిన్యూ. అది 6 నెలల తర్వాత ఏమైందంటే, సో మరి చాలా మందికి ఫ్రీగా ఇక్కడ మన ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి ఫ్రీగా ఇవ్వడం జరిగింది 1 hour 2 బ్యాచ్. ఓకే? సో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. చూసారా? అంటే ఒక మంచి చేద్దామని చెప్పేసి మనం ఒక చిన్న అక్కడ ఏమంటారు సార్, విత్తనం మొలక వేసాం, అది ఇప్పుడు పెరిగి పెద్దదైంది. ఓకేనా? అలా ఉంటుంది మరి. సో డిమైటెడ్ పార్ట్నర్స్, అందుకే నేను ఎప్పుడు కూడా మీరు లైఫ్లో పాజిటివ్గా ఉండండి. ఇక్కడ ఈ సిస్టమ్ కాడ కూడా పాజిటివ్గా ఉండండి. ఓకేనా? సిస్టమ్ ఏం మన సొంతం కాదు, సిస్టమ్ నుంచి ఎవరు మన ఇల్లు కాదు, అయినా కూడా మనం ఒక సిస్టంలో ఉండం కనుక అలా చెప్పుకుంటున్నాం అంతే. ఓకేనా? సో ఇంకా మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. సో ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో మన టైం కూడా దగ్గరికి వచ్చింది. సో రాజేష్ గారు, ఎస్ సార్, మాట్లాడండి సార్. ఒక చిన్న విషయం చెప్తానండి. ఎస్ చెప్పండి సార్. మన టాప్ సీనియర్స్ అంటే రూబీ లెవెల్లో ఉండేవాళ్ళు, టోపాజ్ లెవెల్లో ఉండేవాళ్ళు, తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ, చెన్నై వాళ్ళు కానీ, వీళ్ళు మొత్తం బ్యాక్ అయిపోయినా కూడా, మీ మన కువైట్ లో మన 4 పిల్లర్స్ కూడా బ్యాక్ అయిపోయినా, 3 పిల్లర్స్ కూడా బ్యాక్ అయిపోయినా కూడా మీరు మొక్కవని దీక్షతో ఈ సిస్టాన్ని నడుపుకుంటా వస్తూ మన పార్ట్నర్స్ అందరికి మంచి గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ క్రమంలో మీది నైట్ సెషన్ జరుగుతుంది. మార్నింగ్ సెషన్ తాటిపాల శంకర్ గారికి తలంపు వచ్చి ఆయన కూడా సెషన్ నడపడం జరిగింది. ఇప్పుడు నైట్ మీది, మార్నింగ్ తాటిపాల శంకర్ గారిది. ఈ 2 గనక లేకపోతే మన పీవీసీ పార్ట్నర్స్ పెర్లవైన్ కానీ, పీవీసీ మెటాన్ కానీ ఒక 3 years బ్యాక్ మర్చిపోయేవాళ్ళు. అవును సార్, ఇప్పుడు 3 years పీవీసీ మెటా పోయిందని అనుకునేవాళ్ళు. అలాంటి దాన్ని మనం పూర్తిగా లైన్ లో పెట్టి ఇన్కమ్ వచ్చే సోర్స్ చూపిస్తూ, మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు, పెట్టుబడిలోనే ఇలా తీసుకోవచ్చు అని ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతూ, ఈ యొక్క అప్డేట్లు మొత్తం సెకండ్ మన విజయభాస్కర్ గారు పోస్ట్ చేస్తూ, సిఎస్కే గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, మీరు కానీ చేసే కృషి అమోఘమైంది. ఈ యొక్క కృషికి మీ యొక్క తలంపు రావడమే గొప్ప విషయం అండి. మీరు గనక ఇది నాకెందుకులే అని మన కువైట్ 4 పిల్లర్స్ లో మాదిరిగా మీరు కూడా సైడ్ అయిపోయినట్టు, మీ జాబ్ మీరు చేసుకునేవాళ్ళు, మీ ఫ్యామిలీతో మీరు ఉండిపోయేవాళ్ళు. అట్లా కాకుండా ఇదంతా మన ఫ్యామిలీ, మనం అంతా ఒక పిల్లలైన ఫ్యామిలీ అని చెప్పి మీరు ముందుకు వచ్చి మాకు మంచి దారి చూపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మీకు, మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మై పార్ట్నర్స్. సో ఇది థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు కూడా మాతో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల జర్నీ ఉన్నారు కనుక మీరు విషయాన్ని క్లుప్తంగా థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఈ విధంగా ఉంటుంది సార్ మాతో మేము. మీకు ఎవరైనా మా గురించి అంటే ఈవెన్ నా గురించి లేదా ఇంకా ఇక్కడ వస్తున్న వాళ్ళ గురించి ఎవరైనా మీకు రాంగ్ చెబితే దయచేసి వాటిని వినొద్దు, మాతో వాటిని షేర్ చేసుకోండి. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు మరి ట్రేడింగ్ సెషన్స్ జరుగుతున్నాయి కనుక సంథింగ్ హ్యాపెనింగ్. మీకు ఎవరైనా రాంగ్ చెబితే మాతో షేర్ చేసుకోండి, కానీ మీరు వాటిని నమ్మకండి. అక్కడ అనండి, మీరు మాతో షేర్ చేసుకోండి. ఎదుటి వాళ్ళ పేర్లు చెప్పుకున్న పర్లేదు, సార్ ఇలా అనండి మాతో. ఏమని అంటే, సార్ కొంతమంది మీ గురించి ఇలా అన్నారు అని చెప్పండి. ఎందుకంటే మేము వాటిని మరి ఎలా మార్చుకోవాలో, ఏ విధమైన ఎందుకు అతనికి అలా అనిపించింది అనేది మేము కొద్దిగా అనాలైసిస్ చేసుకుంటాం. మేము ఎవరిని కూడా ఎదుటిపడి మరి మీరు మమ్మల్ని ఇలా అంటారా మేము అని చెప్పేసి ఇలా మేము ఎవరిని కూడా నో అనటానికి మేము అనము. కానీ మా విషయాల్లో ఎవరైనా మీకు అలా అని చెబితే దయచేసి వాటిని మీరు వినవద్దు అని చెప్తున్నాను. అంతే, నమ్మొద్దు అని చెప్తారు. వినవద్దు అంటే నమ్మొద్దు. ఓకేనా?
సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. మరి ఈ రోజు కూడా మీకు ఆపర్చునిటీ మరి యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి ఈ రోజు కూడా నేను ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో మై డియర్ పార్ట్నర్ ఎంతతో మరి సెషన్ కూడా ఎండ్ అవుతుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ అందరికీ నమస్తే. సో జై పీయూష్ మేట. పీయూష్ ఎవరు రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. అందరికీ నమస్తే. జై పీయూష్ మేట సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మేట సార్. జై పీయూష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ రేపటి నమస్తే. నుంచి జరిగే ట్రేడింగ్ క్లాసెస్ ని కూడా తప్పనిసరిగా అందరూ హాజరయ్యి ట్రేడింగ్ విషయాలు పూర్తిగా నేర్చుకుని ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో కొద్దిగా అక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ విషయాలు అక్కడ మాట్లాడచ్చు కానీ అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడాలని కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే అది వేరే ఇది వేరు అనమాట. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. సో సబకే. సో ప్రతి ఒక్కరికి ఎస్ సార్ అటెండ్ అయిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజేష్ సార్, ఎస్ సార్ చెప్పండి సార్. ఈ లింక్ ఏదో పంపించమంది కదా సార్ క్లాసెస్ కి అటెండ్ కావాలని ట్రేడింగ్. ఓకే ఓకే నాకు అది పర్సనల్ మీరు మెసేజ్ పెట్టండి హాయ్ అని. ఓకే అది సార్. ఆ లింక్ ఎట్లా సార్? నా దగ్గర లేదు సార్. అది ఎట్లా సార్ నేను వచ్చేది? నాకు హాయ్ నమస్తే సార్. నా వాయిస్ వినబడితే నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా సార్, వాట్సాప్ నెంబర్ ఉంది సార్. ఓకే సార్ నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి జస్ట్. ఓకేనా? రైట్ రైట్ పెడతాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ 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 కాదు ఇక్కడ విషయాలేమో మీ నంబర్ చెప్పండి సార్, మళ్ళీ వెతకాలంటే కష్టము. నెంబరు ఇక్కడ డిస్ప్లే నంబర్ సార్ చెప్తాను ఒక్క నిమిషం సార్. ఇక్కడ డిస్ప్లేలో అందరికి కూడా ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి అది కూడా ఈజీ అయిపోతే నేను డిస్ప్లే ఇస్తాను. ఇక్కడ చూడండి సార్, మీకు డిస్ప్లేలో ఇస్తాను. 1 మినిట్ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి. ఓకే అవుతుంది కనుక చూడండి సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నా నెంబరు ప్లస్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు ప్లస్ రాసుకోవాలి 9650151228. ఈ ప్లస్ అనేది ముఖ్యమే, ఎందుకంటే సార్ నేను ఉంటాను కనుక ప్లస్ వస్తుంది. ఈ నంబర్ చేస్తాను సార్, హాయ్ అని పెడతా సార్ వాట్సాప్. ఓకే సార్. తర్వాత మీ పేరు తప్పుగా అనుకోవద్దు, మీ పేరు రాయండి. సో ట్రేడింగ్ లో నేను ఇంట్రెస్ట్ ఉంది అని రాయాలి. ఓకే సార్. ఓకే సార్, నా పేరు కానీ రాస్తాను. అప్పుడు నేను అర్థం చేసుకుంటాను అనమాట ఈసారి ఎందుకు నాకు మెసేజ్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది మెసేజ్ చేస్తారు. సో నా నెంబర్ ఇది సార్. క్లాస్ స్టార్ట్ అయ్యేది రేపు స్టార్ట్ అవుతుంది సార్. రేపు ఎన్ని గంటలు సార్? ఇదే క్లాస్ ఏనా? లేదు సార్ ఇది సార్ దీనికి దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఎన్ని గంటలు సార్ అది? మీకు మెసేజ్ లో నేను మీకు వాట్సాప్ లో టైమింగ్ ఇస్తాను. అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడరాదు. ఓకే సార్, అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడరాదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాము. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓకే, ఇప్పటి వరకు ఓకే అనేది అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నంబర్ ఉంది తీసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మేడం సార్. థ్యాంక్ యూ. నమస్తే.